వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, మునగాకు పొరట అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం కదండి. ఇది అన్నంలో నంచుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి చూసేద్దామండి మునగాకు తాలింపు ఎలా చేయాలనేసి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాన్ మీద ఒక కడాయి అనేది పెట్టుకున్నాను. కాస్తని నీళ్ళు అనేది వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఉప్పు తగినంత మిశ్రమంలో ఉప్పు మనకి ఎంత కావాలన్నా ఉప్పు అనేది వేసుకోవచ్చు. కల్లుప్పు మాత్రమే వేసుకున్నాను నేను. తరువాత మునగాకు అనేసి అనేది ముందుగానే దూసి పెట్టుకున్నాను నేను. ఆ మునగాకు అనేది కొద్ది కొద్దిగా వేసుకొని మనం లో ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మనము తగిన కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. ఆకు అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా మనము బాగా వాడ్చుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చెప్తున్నాను. మనం మంట అనేది ఎక్కువ పెట్టేసామంటే అడుగనేది అంటేస్తుంది, మాడిపోతుంది, పైన పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగానే అస్సలు మనము ఆకు అనేది పచ్చంగానే బాగానే ఉంటుందండి. మరీ వాడ్చేసామంటే చేదు అనేది వస్తుందండి మునగాకు. ఇది హెల్త్కి అనేది చాలా చాలా బెనిఫిట్. చూడండి ఈ విధంగా మనము వాడ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఆకు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా మనము ఈ విధంగా అనేది కలపెట్టుకోవాలండి. మనం వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నామంటే ముద్దలుగా వచ్చేస్తుందండి ఆకు అనేది. లిమిట్గానే మనం ఆకు ఎంత ఉందో దాని ప్రకారమే వాటర్ అనేది చూసుకొని మనము తగినన్ని వాటర్ని పోసుకోవాలండి. మనము ఎక్కువ వాటర్ అనేది పోసుకోకూడదు. లేతాకు కాబట్టి నేను వాటర్ అనేది కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ముదురుగా ఉంటే ఆకు అనేది కొద్దిగా ఎక్కువ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము విడివిడిగా అనేది ముద్దలుగా లేకుండా విడివిడిగా ఇట్లా చేసుకోవాలండి. చూడండి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా. నాకు అస్సలు ఇష్టమైన ఫ్లేవర్ ఏదంటే అస్సలు చెప్పాలంటే అన్నిట్లో కన్నా మునగాకు పొరట అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగపడుతుందండి. బాగా వాడిపోయింది ఆకు అనేది. తరువాత ఏమంటే మనము ముందుగా పల్లీలు అనేది దోరగా వేయించుకునేసాను. ఎండుమిర్చి కొద్దిగా వేయించుకున్నానండి. ఇందులోకి వెల్లుల్లిపాయలు అనేది ఒక రబ్బ అనేది వేసి చాలా మిక్సీ పట్టేశాను నేను. ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం కూడా గెడ్లగా అనేది లేకుండా మనము బాగా పొడిబారేంత వరకు చాలా ఈ విధంగా కలుపుకోవాలండి. అంతే అండి. మనము పల్లీల పొడి అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నామంటే తినేదానికి కూడా అంత టేస్ట్గా అనిపించదండి మనకి. మనము ఆకు ఎంత ఉందో దాని తగ్గ కన్సిస్టెన్సీలో మనం ఆ పొడి అనేది యాడ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పొరట అనేది. ఇది అన్నంలో కానీ అస్సలు సంగటి ఉంటుంది కదండి, దాంట్లో కూడా పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ముద్ద అనేది కూడా మనం చాలా లాగించేయచ్చు. అంతే అండి. చూడండి ఒకసారి ఎలా ఉందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.